హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్ ప్రాక్టీస్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా వీడియో 2లోకి వస్తాం, అంటే ప్రాక్టీస్ 2కి వస్తామన్నమాట. ఈరోజు ప్రతి ఆన్సర్ కూడా మీరు కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. దయచేసి కామెంట్ బాక్స్లో రాస్తే మనకి కామెంట్స్ అనేవి ఉంటాయి, లైవ్ చాట్లో అయితే ఉండవు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేద్దాం. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 50 సెకండ్స్ మాత్రమే టైం అండి. ప్రతి ప్రశ్నకు 50 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాను. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మిగిలిన 5 నిమిషాలు మనం ప్రశ్న చదవడానికి, మిగిలిన 5 నిమిషాలు మన యొక్క ఆన్సర్ని చెక్ చేసుకోవడం కోసం. సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫ్లూయెంట్గా రాయండి, ఫాస్ట్గా రాయండి, యాక్యురసీగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని యాక్యురసీగా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ యూ కేమ్ హియర్ యూ వుడ్ స్పీక్ ఇంగ్లీష్. ఇఫ్ యూ కేమ్ హియర్ యూ వుడ్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రశ్నకు వెళ్దాము. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. ఇందాల దానికి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. ఇక్కడేంటి, నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేవాడివి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉందండి. అది స్ట్రక్చర్ 2 అండి, ఇప్పుడు ఇది స్ట్రక్చర్ 3 అండి. మొత్తం అన్ని స్ట్రక్చర్స్ ఇస్తాను, డిఫరెంట్గా ఇస్తాను. సో మీకు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది రావాలండి, కంబైన్ సెంటెన్స్ రావాలనే యొక్క నా తపన. సో ఖచ్చితంగా మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడిన యొక్క ఆలోచన కనుక రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. సో స్పీడ్గా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. సో గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. నిన్న కొంతమంది అయితే బాగా సెలెక్ట్ అయ్యారు. సో మీరు కూడా రేపు ఎగ్జామ్లో, అంటే ఈరోజు గ్రాండ్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యి రేపు వీడియోలో మీ యొక్క పేరు రావాలని కోరుకున్నాను. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్ యూ వుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటావు. నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటావు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కింద గ్రాండ్ టెస్ట్ ఉందండి. జస్ట్ మీరు ఏమీ కష్టపడాల్సిన లేదండి. జస్ట్ మీరు సెలెక్షన్ చేస్తుంది చాలు. సో కరెక్ట్ ఆన్సర్స్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. జస్ట్ ఆటోమేటిక్గా నాకు ఆన్సర్స్ వస్తాయండి. సో మీ మార్క్స్ కూడా వస్తాయి. మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాయొచ్చండి. మీరు 20కి 20 వచ్చినంత వరకు ఎగ్జామ్ రాయండి. బట్ ఎవరైతే ఫస్ట్ రాస్తారో వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ అండి. సెకండ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి సెకండ్ ర్యాంక్. సో అకార్డింగ్ టు టైం అనేది మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటావు. నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటావు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఇఫ్ యూ కమ్ హియర్ యూ విల్ లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడివి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, లైవ్ చాట్లో రాయద్దు. ఎందుకంటే లైవ్ చాట్లో ఉండదండి. సో ఆ కామెంట్ బాక్స్లో అయితే ఎప్పటికైనా ఉంటుంది. సో మీరు మీ ఫ్రెండ్స్కి చూపించవచ్చు నేను కరెక్ట్గా రాశానని. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి, అది కూడా రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, కరెక్ట్గా రాయండి, కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడివి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్ యూ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్ యూ కుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడాల్సింది. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడాల్సింది. ఇంగ్లీష్ మాట్లాడేసి ఉండాల్సింది. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడాల్సింది.
మనం ఆల్రెడీ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఒక రోజు నేర్చుకున్నాం అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లోని. ఒకసారి దాన్ని రివైజ్ చేస్తామన్నమాట. సో రివిజన్ అనేది ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో మరీ ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్లో ఎంత రివిజన్ ఉంటే అంత మంచిదండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడాల్సింది, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాల్సింది అని మీనింగ్ మాట. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 60 సెకండ్స్ మాత్రమే టైం అండి. ప్రతి ప్రశ్నకు 60 సెకండ్లు మాత్రమే టైం అండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. If you had come here, you should have learned English. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను? చూసారా, కంబైన్ సెంటెన్స్ అండి. 2-3 సెంటెన్స్ మనం కలిపి మాట్లాడుతున్నాము, కలిపి రాస్తున్నాము. నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటావు? నేను ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను? ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి. మీకు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి. నేను ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను? అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి, అది కూడా రాయండి, నాకు పంపించండి. సో స్క్రీన్ షాట్ చేసి పంపించండి, లేదంటే నేను చూడగలనండి, మీరు పంపించబడి నేను చూడగలను. సో 20కి 20 ఎంతమంది అయితే వస్తాయో వాళ్ళందరూ యొక్క పేర్లు నేను టైం ప్రకారం ర్యాంకింగ్ అనేది ఇస్తానండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను? నేను ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటాను? ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హౌ విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఇఫ్ ఐ కమ్ హియర్? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. వారు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారా? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, కరెక్ట్గా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. వారు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారా? 50 సెకండ్స్ మాత్రమే టైం అండి మీరు రాయడానికి. అదేవిధంగా 5 సెకండ్స్ చదవడానికి, 5 సెకండ్స్ నుంచి మీ యొక్క ఆన్సర్ని చెక్ చేసుకోవడానికి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందని అది కూడా రాయండి. ఆన్లైన్ టెస్ట్ అండి. మీరు జస్ట్ కరెక్ట్ ఆప్షన్స్ చూస్ చేసుకుని నాకు సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నాకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. మీరు ఎన్ని కరెక్ట్ రాస్తారు, ఎన్ని రాంగ్ రాస్తారు కూడా వస్తుందండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఇక దీని ఆన్సర్ చూద్దాం. Will they learn English if they come here? వారు ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారా? Will they learn English if they come here? ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఆమె ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటుంది? ఆమె ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటుంది? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి. ఆమె ఇక్కడికి వస్తే ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటుంది? సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి, కరెక్ట్గా రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి, గ్రాండ్ టెస్ట్ని కూడా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. వెన్ విల్ సీ లెర్న్ ఇంగ్లీష్ ఇఫ్ సీ కమ్స్ హియర్? ఇక్కడ సీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కనుక మనకి వెర్బ్ తర్వాత ఎస్ పెట్టాలండి. వెన్ విల్ సీ లెర్న్ ఇంగ్లీష్ ఇఫ్ సీ కమ్స్ హియర్? నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. రవి ఇక్కడికి వస్తే గౌరీ కూడా ఇక్కడికి వస్తాడు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క ఆన్సర్ని కరెక్ట్గా రాయండి. కామెంట్ బాక్స్లో మాత్రం రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందని అది కూడా రాయండి. జస్ట్ మీరు కరెక్ట్ ఆన్సర్స్ చూస్ చేస్తాలండి, సబ్మిట్ చేస్తారు. ఆటోమేటిక్గా మీకు 20కి 20 వస్తే మీ యొక్క నేమ్ అనేది రేపు వీడియోలో టాపర్స్ లిస్ట్లో ఉంటుందండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. రవి ఇక్కడికి వస్తే గౌరీ కూడా ఇక్కడికి వస్తాడు. రేపు దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ రవి కమ్స్ హియర్ గౌరీ విల్ ఆల్సో కమ్ హియర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నేను ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడినా? చూడండి, మనకు డౌట్ ఉంటుంది ఒక్కోసారి. సో అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలన్నది సో ఈ ప్రశ్న అన్నమాట. నేను ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడినా?
నేను ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడినా. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. దయచేసి లైవ్ చాట్లో రాయొద్దు, ఓన్లీ కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి మీ యొక్క ఆన్సర్ని. 60 సెకండ్స్ అండి టైం ప్రతి ప్రశ్నకు. అందులోని 50 సెకండ్లు మీరు రాయడానికి, 5 సెకండ్లు చదవడానికి, 5 సెకండ్లు చెక్ చేసుకోవడానికి, మీ యొక్క ఆన్సర్ని చెక్ చేసుకోవడానికి. సో ఫాస్ట్గా రాయండి. నేను ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడినా. నేను ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడినా. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. Could I have spoken English if I had come here? Could I have spoken English if I had come here? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగి ఉండేవాడివి. ఇక్కడ ఉండాలని. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగి ఉండేవాడివి. ఇక్కడ రావాలండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగి ఉండేవాడివి. సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 50 సెకండ్స్ మాత్రమే టైం అండి మీరు రాయడానికి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలిగి ఉండేవాడివి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 50 సెకండ్స్ మాత్రమే టైం అండి మీ యొక్క ఆన్సర్ని రాయడానికి. కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ రాయండి, కింద ఉంటుంది లింక్. సో లింక్ క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో క్లిక్ హియర్ అని ఉంటుంది మీకు రెడ్ కలర్లో. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుందని అందులో మీరు రాయొచ్చు. ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. హౌ కుడ్ యూ స్పోకెన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్? హౌ కుడ్ యూ స్పోకెన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ హియర్? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. సో ఇది కూడా మనం ఒక రోజు నేర్చుకున్నాం అండి స్ట్రక్చర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి, కరెక్ట్గా రాయండి. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. ఆ గ్రాండ్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి 20కి 20 తెచ్చుకోండి. టాపర్స్ లిస్ట్లో మీ పేరును కూడా చూసుకోండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. If I were English master, I would speak English. If I were English master, I would speak English. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడిని. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడిని. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీకు 50 సెకండ్స్ మాత్రమే టైం అండి రాయడానికి. ఇంకా మిగిలిన 5 సెకండ్లు ఏంటంటే చెక్ చేసుకోవడానికి, మిగతా 5 సెకండ్లు క్వశ్చన్ చదవడానికి. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడిని. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. ఈరోజు అన్నీ కూడా కంబైన్ సెంటెన్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా చాలా మంచి స్ట్రక్చర్స్ ఇస్తున్నాను. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. నేను ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడిని. నువ్వు ఇంగ్లీష్ మాస్టర్ అయి ఉంటే ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండేవాడివి. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. ఇఫ్ యూ రావాలండి. ఇఫ్ యూ హ్యాడ్ బీన్ ఇంగ్లీష్ మాస్టర్ యూ వుడ్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చిందని చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ బీన్ ఇంగ్లీష్ మాస్టర్ యూ కుడ్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. లత ఇంగ్లీష్ మాట్లాడితే రాజు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. లత ఇంగ్లీష్ మాట్లాడితే రాజు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. 50 సెకండ్స్ మాత్రమే టైం అండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. లత ఇంగ్లీష్ మాట్లాడితే రాజు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఓకే, దీని ఆన్సర్ చూద్దాం. If Lata speaks English, Raju will also speak English. If Lata speaks English, Raju will also speak English. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు తెలుగు మాట్లాడుతూ. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మాత్రమే రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. అదేవిధంగా కింద గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి, గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. సో ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఫాస్ట్గా రాయండి, త్వరగా రాయండి.
నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు తెలుగు మాట్లాడకు. సో జనరల్గా అంటాం, అరే నేను ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు తెలుగు మాట్లాడదురా అంటాం. సో అలాంటిది ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలి. సో ఫాస్ట్గా రండి, త్వరగా రండి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. డోంట్ స్పీక్ తెలుగు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. డోంట్ స్పీక్ తెలుగు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడు నువ్వు తెలుగు మాట్లాడుకో. ఇక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాము. సో ఇదండి ఈరోజు మనకి డే 2 ప్రాక్టీస్ అన్నమాట. సో అదేవిధంగా డైలీ మీకు 7 గంటలకి ఇంగ్లీష్ ప్రాక్టీస్ అనేది ఉంటుందండి. కామెంట్ బాక్స్లో మీరు రెడీగా ఉన్నట్టు టైప్ చేయడానికి. సో ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తే అంత మంచి నాలెడ్జ్ ఉందన్నమాట. 50 సెకండ్స్లో కనుక మీరు కాంబైన్ సెంటెన్స్ లేదంటే అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీరు టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు రేపు అడ్వాన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ 3లోని మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.